హైదరాబాద్ లో మరో ట్రిపుల్ మర్డర్ కలకలం రేపుతోంది. మీర్పేటలోని జిల్లెలగూడలో భార్య ఇద్దరు పిల్లలను చంపేశాడు హరీందర్. ఆ తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మృతుల్లో హరీందర్ భార్య జ్యోతి, పిల్లలు అభిజిత్, సహస్ర ఉన్నారు. కొంతకాలంగా జ్యోతి, హరీందర్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. హరీందర్ ఉద్యోగం మానేసి ఖాళీగా ఉండటాన్ని భార్య జ్యోతి తప్పుపడుతోంది. ఈ అంశంపైనే రాత్రి కూడా మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. కోపంతో తెల్లవారుజామున భార్య ఇద్దరు పిల్లలను చంపేశాడు హరీందర్. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. జ్యోతి తనను వేధిస్తున్నందునే చంపేశానని అంటున్నాడు హరీందర్. మీర్పేటలో దారుణంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, చెప్పండి, దారుణం ఎప్పుడు జరిగింది, డీటెయిల్స్ ఏంటి? జిల్లెలగూడలో జరిగినటువంటి హత్యల వెనుక ఏం కారణం ఉంది? ఆర్థిక ఇబ్బందులే కారణమా? హరీందర్ అంతటి దారుణమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి? ఆ బలమైన కారణం వెనుక బలమైన కారణాలు ఏమున్నాయన్నది ప్రస్తుతం మనం హరీందర్ తండ్రి నారాయణ గౌడ్ ను అడిగి తెలుసుకుందాం. ఏం జరిగింది సార్? అసలు ఎందుకు ఎంతకాలంగా ఇతను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడు? మీ నాలెడ్జ్కి వచ్చిందా? మీకు తెలుసా? ముందే తెలుసా? ఆర్థిక ఇబ్బంది అయితే ఏమున్నట్లయితే కనవలేదు సార్. మాకు ఆర్థిక ఇబ్బంది అయితే ఏమున్నట్లు కనవలేదు. కానీ వర్క్ పని చేస్తుండే, వర్క్ ఒక సంవత్సరం నుంచి వరకు పనిచేసిండు. మేము అప్పుడప్పుడు వచ్చి చూసి డాక్టర్లకు కూడా 2-3 సార్లు తిరిగిపోయినాం. మా పెద్ద కొడుకు కూడా ఒకసారి డాక్టర్ దగ్గరకు తోలుకపోయిండు. పని చేయకు, పని చేయి, వర్క్ ఎందుకు పని చేసినావు, నేను చేస్తా అని చెప్పిండు. ఇద్దరిని భార్యాభర్తలు కూర్చోబెట్టి కూడా మాట్లాడిపోయినా, మీరు పిల్లల్ని స్కూల్కి పోయి, బండి మీద పోయి, ల్యాబ్కి పోయి, ఇద్దరు ఇంతసేపు చేసి మళ్ళీ పిల్లల్ని దొరికొచ్చుకొని ఇట్లా చేయండి అని ఇద్దరిని కూర్చోబెట్టి. మీ కోడలు మీతో ఎప్పుడైనా చెప్పిందా ఇట్లా ఇబ్బంది ఉంది ఇంట్లో అని ఏమైనా చెప్పిందా? కోతలేడు అన్నది తప్ప వేరే చెప్పలేనా. వర్క్ కోతలేడు మామయ్య, చెప్పు వర్క్ కోతలేడు, వర్క్ చేస్తలేడు మామయ్య అన్నది అంతే. మొన్న ఫోన్ చేసిండు మా కొడుకు. ఫోన్ చేసి మా పాలెళ్ళది బర్త్డే ఉండే, మా కొడుకుకు ఫోన్ చేసిండు హరికి. వాళ్ళు ఫోన్ చేసిండారు. వాళ్ళు ఫోన్ చేస్తే నాయన పుట్టినరోజు అని ఫోన్ చేసిండ్రు. ఎవరిది అంటే తిరుపతి బిడ్డది, మళ్ళా తమ్ముని కొడుకుని కూడా ఇంటికి తోలుకొచ్చిన బుడ్డోని, అట్లా బర్త్డే చేస్తారు, మన పిల్లాన్ని కూడా వల్కరిస్తా పోతారు, దాండి నాయన అంటని చెప్పినా సరే అన్నాడు. రాలేడు. మళ్ళీ మా కోడలికి ఫోన్ చేసిన జ్యోతికి ఫోన్ చేసి, రాండి అమ్మా, ఇట్లా బుడ్డోని కూడా వదలుకొచ్చినాం, వాళ్ళు బర్త్డేకి చెప్పిండ్రు కదా, బుడ్డోని కూడా వల్కరించిపోతారు, రాండి అన్న. అంటే వాళ్ళు ఆ పిల్లానికి ఎగ్జామ్ నడుస్తున్నది మామయ్య, మేడం ఇడవది, తర్వాత వచ్చి పలకరించి వస్తాం లేదు అని అన్నది ఆమె. అంతే. మొన్న మాట్లాడిన విషయం లాస్ట్. అంటే ఏం సార్, గత కొద్ది కాలంగా మానసికంగా బాలేదా మీ వాడికి? మానసిక స్థితి బాలేదా? ఇద్దరి మధ్య భార్యాభర్తలు కూడా రెగ్యులర్ గా గొడవ పడుతున్నారు అని తెలిసింది, అది నిజమేనా? గొడవ అయితే మాకేం పడలేదు, కానీ వాడు పని చేస్తలేడు అనేది అంటుండే చూడు మా కొడలిగా. ఇక ఇంతకు మానసికంగా ఉంటే కూడా మేము దవాఖాన్లకు తోలుకపోయినాము, ఇక దేవుళ్ళ కాడికి కూడా తోలుకపోయినాము. జ్యోతి తండ్రి కూడా కొద్ది రోజుల కింద వచ్చి సత్తయ్య కూడా వచ్చి నచ్చ చెప్పిండా మీ కొడుకుకి? ఆయన నచ్చ చెప్పిండు, నేను నచ్చ చెప్పినా. ఆయన నాకు ఫోన్ చేసిండు మస్తు సార్లు, సత్య కూడా 2 సార్లు, బావా నేను చెప్తే ఇంటలేడు, నీవు కూడా చెప్పు బావా, ఏం లేదు వర్క్ చేస్తే చాలు బావా, వర్క్ కోతలేడు, పని కోతలేడు బావా అంటనే అన్నాడు. అదే విషయం. హత్య చేసిన తర్వాత మీకేమైనా ఫోన్ చేశాడా మీ కొడుకు? ఏమైనా చేసి చెప్పాడా ఇట్లా చంపేశాను అని? ఏం చెప్పలేదు. విఠల్ రెడ్డి చేసిండు స్టూడియో నుంచి. నేను స్నానం చేసి పూజ చేసుకుంటున్నా, విఠల్ రెడ్డి ఫోన్ చేస్తే చెప్పలేను నేను జల్దీ. ఎవరబ్బా అని వచ్చి మళ్ళీ నేను ఫోన్ చేస్తే, హరి ఇట్లా జరిగింది అంటే, ఏం జరిగింది అంటానంటే, ఇట్లా పిల్లల్ని ఇద్దరిని ముగ్గురు, భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయినరు, ఇక ఫ్లాట్ పోలీస్ స్టేషన్లో అది అట్లా అయిందంటే, మా పెద్ద కొడుకు ఫోన్ చేస్తే ఫోన్ కొండవోలు ఎక్కున్నాడు, బైక్ ఆడు ఉన్నాడు. తండ్రిగా మీరేమంటారు? హరీందర్ చేసిందని మీరేమంటారు? అది ఇదైతే భగవంతుని కెరక తప్పే జరిగిందని అంటున్నా నేనైతే. అది ఎట్లా జరిగిందో భగవంతుని కెరక నాయన, మరి నాకైతే తెలియదు. నేను వచ్చుతుటి పోతుటి ఆ పిల్లలతోటి ఇంత ఆడుకుని పోతుటి, నాకు అది కూడా లేకుండా నాయన అడవిలోకతే, మా కుటుంబంలో కథ ఒక పిల్ల పుట్టింది, అది కూడా నాయన. ఇది మొత్తానికి తన కొడుకు చేసిన పని తప్పే అని చెప్పి నారాయణ చెప్తున్నాడు. హరీందర్ తండ్రి నారాయణ గౌడ్ చెప్తూనే
గత కొద్ది రోజులుగా కోడలు తరచూ చెప్తుంది అతను పనికి వెళ్ళట్లేదు, పని ఇంట్లోనే ఉంటున్నాడు, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పి తరచూ కోడలు చెప్పేది. తను వచ్చినప్పుడల్లా కోడలు దగ్గరికి వచ్చేవాడిని, తనకు కోడలు ఓదార్పు ఉంటుండే, ఇప్పుడు అది కూడా లేకుండా పోయిందంటూ కూడా హరీందర్ నిందితుడు హరీందర్ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మానసిక స్థితి బాగాలేకపోవడంతో కొద్ది రోజుల క్రితం డాక్టర్లకు కూడా చూపించాము, ఆసుపత్రిలో చూపించాము. హరీందర్ మానసిక స్థితి బాగాలేదు. అతను చేస్తున్నటువంటి వ్యాపారంలో కొద్ది నష్టాలు రావడం వల్ల మానసిక స్థితి కూడా అతనిది బాగా లేకుండా పోయింది గత కొద్ది రోజులుగా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్ యాదవ్తో కమల్ ఎన్టీవీ.